వీడియో పెట్టయితే 4 నెలలు అయిపోయింది యూట్యూబ్లో. ఈరోజు ఏంటంటే ఒక వీడియో పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఏంటంటే మన నెల్లూరులో సంగంలో ఒక టెంపుల్ ఉంది, శివాలయం. ఆ శివాలయం కొన్న ప్రత్యేకత ఏంటంటే మేము లాస్ట్ మంత్ కూడా వెళ్ళాము అక్కడికి. వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఆ శివాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం ఏంటంటే పతివ్రత చేతితో ఎత్తిన ధ్వజస్తంభంగా అయితే పిలువబడుతుంది అనమాట. సో చాలా పాతకాలం నాటి శివాలయం. అందులో ఏంటంటే శివాలయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని కూడా పరశురాముడు ప్రతిష్ఠించాడు అనమాట. ఆ ధ్వజస్తంభం కూడా పాతకాలం నాటి ధ్వజస్తంభం అనమాట. సో ఆమె పేరు కూడా ఏంటంటే పాకనాటి ప్రతివ్రతమ్మ అని చెప్పి పిలువబడుతుంది. అక్కడే ఆమెకి ఆలయం కూడా ఉందన్నమాట. సో ఆలయం ఏంటంటే అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఈ ఆలయంలో చాలా అయితే గుళ్ళు ఉన్నాయన్నమాట, చిన్న చిన్న గుళ్ళు. అయ్యప్ప స్వామి గుడి, అలాగే వినాయకుడికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి చాలా టెంపుల్ ఉన్నాయి. ఇక్కడ స్వామిని ఏంటంటే శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామిగా అయితే పిలువబడుతుంది అనమాట. సో అందుకనే ఏంటంటే ఈరోజు అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యామన్నమాట. లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు ఏంటంటే చీకటి అయిపోయింది, వీడియో కూడా తీసేదానికి కూడా అవకాశం లేదు. సో ఈరోజు ఏంటంటే మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం, మధ్యాహ్నం వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుందో చూద్దాము. వీడియో కూడా చాలా బాగుంటుంది. అలాగే మన చేతితో అయితే శివలింగానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనం సంగంలో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం లాస్ట్ సోమవారం కాబట్టి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి మేము సంఘం అయితే వచ్చాము. సో నెల్లూరు నుంచి వచ్చేసి 35 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడు అనమాట. సో 108 శివలింగాలు ప్రతిష్ఠించినటువంటి పరశురాముడు ఈ ఆలయంలోనే 108వ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అనమాట. సో మనమైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. చూడండి, ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, చాలా పెద్ద నందీశ్వరుడు అనమాట. సో మేము ఇక్కడే అయితే టెంకాయ కొట్టుకొని స్వామివారిని అయితే దర్శించుకున్నాము. సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి, ఒక్కసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో లోపలంతా కూడా చాలా పాతకాలం నాటి టెంపుల్ అనమాట. సో ఇంకొకటి విషయం ఏంటంటే ఈ ఆలయం ఎవరు కట్టించారనేది ఇప్పటికీ ఎవరికి తెలియదని అని అంటారు. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఏమీ లేదు. సో చాలా విశాలంగా ఉంటుంది ప్రాంగణం కూడా. సో అదేవిధంగా కొండల మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో ఆ సంఘం ఆత్మకూరు కొండలు మధ్యలో అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆలయం చూస్తున్నారు కదా, పక్కనే కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి దగ్గరలోనే సంగం బ్యారేజ్ అని ఉంటుంది. మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక శివలింగం అనేది ఉంటుంది, మన చేతితోనే అభిషేకం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మేమైతే టెంకాయ కొట్టుకొని స్వామివారికి అభిషేకం అయితే చేశాము. సో చూస్తున్నారు కదా, ఈ ఆలయం ప్రాంగణం చుట్టుపక్కల మొత్తం కూడా చాలా ఆలయాలు ఉంటాయి. అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ, అలాగే వినాయక స్వామి టెంపుల్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇవన్నీ ఉంటాయి. సో అదేవిధంగా వచ్చేసి ఇక్కడ చండీశ్వరుడు స్వామివారు కూడా ఉంటారనమాట ఉత్తరం వైపు. చూస్తున్నారు కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా కూడా. సో చాలా బాగుంటుందండి. ఈరోజు సోమవారం, చివరి సోమవారం కాబట్టి కార్తీక మాసం, చాలామంది భక్తులు అయితే ఉదయాన్నే వచ్చారు. మేము ఏంటంటే ఆఫ్టర్నూన్ వచ్చాము. సో ఈవినింగ్ 4:30 వరకు అయితే ఇక్కడ ఉన్నాం అనమాట. చూడండి, చాలా బాగుంటుంది, ఒకసారి అయితే విజిట్ చేయండి. వీడియో ఏంటంటే చిన్న వీడియోగానే తీశాను అనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్, బయట ఎంట్రన్స్ ఆలయం అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఆ విధంగా చివరి సైడ్ ఉంది కదా, అది అయ్యప్ప స్వామి టెంపుల్. సో ఇక్కడ ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు దూరంలో ధ్వజస్తంభం. ఇది చూడడానికి ఒక స్తంభంలాగా ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే పాతకాలం అప్పుడు ధ్వజస్తంభంగా అయితే ప్రతిష్ఠించారనమాట. సో ఇది ఎంతమంది నిలబెట్టాలనుకున్నా కూడా నిలబెట్టలేదన్నమాట. సో దీనికి కారణం ఏంటంటే ఆ ఆలయంలోనే స్వామివారిని కొలుస్తూ అయితే పాకనాట ప్రతివ్రతమ్మ అనే ఒక ఆవిడ అనేది ఉంటుందన్నమాట. సో ఇదండి, ఆ ధ్వజస్తంభం బ్యాక్ సైడే ఆమె టెంపుల్ అయితే కట్టున్నారనమాట. సో అండర్ గ్రౌండ్లో ఉంటుంది మనం చూడాలనుకుంటే. సో ఆమె ఏంటంటే ఎలాంటి తప్పులు చేయకుండా పతివ్రతగా పేరు సంపాదించినటువంటి ఆమె అనమాట. ఆమె ఏంటంటే ఒక చేత్తో ధ్వజస్తంభాన్ని లేపంగానే ఆమె స్పర్శతోనే ఈ ధ్వజస్తంభం అయితే నిలబడిందనమాట. సో ధ్వజస్తంభం ఎంత పెద్దది ఉందో ఇక్కడ కింద అండర్ గ్రౌండ్లో కూడా ధ్వజస్తంభం అంత లోతులు అయితే ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి శిథిలావస్థ కూడా వచ్చేసింది, పాతకాలం నాటిది కదా. సో చూడండి ఏ విధంగా అయితే ఉందో. సో ఆలయంలో అయితే మెయిన్ ధ్వజస్తంభాలు 2 అయితే ఉంటాయి. సో ఆలయంలో వచ్చేసి స్వామివారి ఎదురుగా, అలాగే కామాక్షి అమ్మవారి ఎదురుగా అయితే ఉంటుందన్నమాట ధ్వజస్తంభం.
సో ఇక్కడ ఎదురుగా మనకి వినాయకుడు కూడా స్టార్టింగ్లో ఉంటాడు. సో టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో వీడియో అయితే నచ్చితే అయితే లైక్ చేయండి. సో ఇది ఒక చిన్న క్లిప్గా పెట్టాను. ఎందుకు పెట్టానంటే మేము సంగం బ్యారేజ్ మీద వస్తూ ఉంటే ఏంటంటే ఒక 3 బర్రెలు వచ్చేసి నదిలో నుంచి అటు సైడ్ దారి ఉందన్నమాట. ఆ నదిలో నుంచి ఇక్కడ గోడ అయితే చిన్నది కడుతున్నారు కదా, వీళ్ళు నడుస్తున్నారు కదా, ఈ గోడ కాడి నుంచి ఏంటంటే లోపల వాటర్లో అయితే పడిపి మునిగిపోతున్నాయి. అవి ఏంటంటే 3 ఉన్నాయన్నమాట. చాలా సేపు వరకు కూడా మేము చూస్తూ ఉన్నాము. అవి ఏంటంటే దగ్గర వరకు వస్తుంది, ఒకటి వచ్చేస్తుంది, మిగతా ఏంటంటే వెళ్ళిపోతుంది. దానికి ఎలాగో వాటి కొమ్ములకి ఏంటంటే తాళ్ళు వేసి అందరు లాగడం అయితే జరిగింది. ఒకదాని అయితే లాగారు, చాలా సేపు ట్రై చేసి, మిగతా 2 ఏంటంటే దగ్గర రావట్లా. అవి ఆ వాటర్లోనే ఈ డ్యామ్ గేట్లు ఉన్నాయి కదా, అక్కడ దాకా వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ కానీ గేటు ఓపెన్ కానీ చేశారంటే అవి చాలా ప్రాబ్లం అయితే అయిపోతాయి. సో ఎంత కాడికి కూడా వాళ్ళు పిలుస్తున్నా కానీ దగ్గరికి వస్తున్నాయి, మళ్ళీ డ్యామ్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా అయితే లోతు ఉంటుంది అనమాట. సో కాసేపు అయితే మేము ఇక్కడ టైం స్పెండ్ చేసాము. దీని తర్వాత ఏంటంటే ఇంకా ఇంటికైతే వచ్చేయడం జరిగింది.